మౌనమైన నోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి మన ప్రయాణం 15 ఏళ్లుగా కొన్ని వేల మంది మనసుల్లో ఒక ముద్ర వేస్తూ ఉండిపోయిన సినిమా గురించి. సినిమానా? ఏముంది, చాలా సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి అనుకుంటున్నారా? అవును, చాలా సినిమాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. అలా వచ్చి ఉండిపోయిన సినిమానే లీడర్. నిజం చెప్పేనా, నేను ఈ సినిమా ఈ మధ్యనే చూశాను. ఒకరోజు స్పాటిఫైలో పాటలు వింటుంటే షఫల్ మోడ్లో అవుననా కాదనా నాదనా అంటూ ఒక పాట మొదలైంది. వినగానే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్. ఎమ్మటే స్పాటిఫై ఓపెన్ చేసి ఏం సినిమా అబ్బా అని చూశాను. అప్పుడే తెలిసింది రానా దగ్గుబాటి డెబ్యూ చేసిన లీడర్ మూవీ అని. ఎందుకో ఆ సినిమా పేరు, పోస్టర్ చూసి సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి రాజకీయాలని ఒకే విధానంలో చూసిన నాకు సీఎం క్యాండిడేట్ తలుచుకుంటే ఇంత చేయొచ్చా, ఒక అనుభవం లేని సాఫ్ట్వేర్ అబ్బాయి సీఎంగా మారితే రాష్ట్రాన్ని ఇంత మార్చగలడా, అసలు ఇవన్నీ సాధ్యమేనా అన్న ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన సినిమా ఇది. మనం రోజు చాలామంది నాయకులనే చూస్తుంటాం, కానీ నాయకుడు అవ్వాలంటే పరాజయాన్ని అంగీకరించేంత ధైర్యం ఉండాలి, నిజాయితీని నిలబెట్టే అంత నిలకడ ఉండాలి. అవన్నీ నాకు రానా పాత్ర అయిన అర్జున్ ప్రసాద్లో కనిపించాయి. మొదట్లో వాళ్ళ నాన్న చావు బ్రతుకుల్లో ఉండి సీఎం అవ్వమని అడిగినా వెనక్కి తగినవాడు ఒక్కసారి సిస్టమ్ ఎంత కరప్ట్ అయిందో తెలుసుకున్నాక మార్పు తేవాలి అనుకున్నాడు. తన ప్రాణానికి తెగించి పయనించాడు. మనకి తెలిసిందే, నిజాయితీ అనేది ముళ్ళదారి, అందులో నడవటం అంటే చాలా గాయాలే అవుతుంటాయి. అర్జున్కి కూడా చాలానే ఎదురు దెబ్బలు తగిలాయి. మొదట్లో ప్రజాప్రతినిధులకి డబ్బు ఇచ్చి తన వైపు మార్చుకుంటుంటే వారు తన వైపుకి మారుతారే కానీ వారి విధానం ఏం మారదు కదా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఈ అబ్బాయి అన్న డౌట్ వచ్చింది. అప్పుడే తెచ్చాడు ఏసీబీ. ఆ ఒక్క నిర్ణయంతో తన పార్టీనే తనకి వ్యతిరేకమయ్యేలా చేసుకున్నాడు. ఇంకేదో చేయాలనుకున్నాడు. 2-3 సార్లు తడబడి తప్పుటడుగులు కూడా వేశాడు. కానీ తనని మళ్ళీ మార్చింది మాత్రం అతని తల్లి చివరి మాటే, అర్జున్, నేను నిన్ను లీడర్గా చూడాలనుకున్నా, పొలిటీషియన్గా కాదు. ఆ మాట మొత్తం అవినీతి వ్యవస్థనే కూల్చేలా చేసింది. నిజమే కదా, పొలిటీషియన్ వేరు, లీడర్ వేరు. ఇన్నాళ్ళు లీడర్ అంటేనే పొలిటీషియన్ అనుకున్న నాలో కూడా ఆవిడ మాట ఏదో కొత్త మార్పును తెచ్చింది. ఇకపోతే సీఎంగా అతను తీసుకున్న చివరి 3 నిర్ణయాలు వా అర్జున్ ప్రసాద్ అనిలా చేశాయి. ఈసారి అతన్ని పొలిటీషియన్గా కాకుండా లీడర్గా మార్చాయి. ఇంకా సినిమా లాస్ట్ 20 మినిట్స్ అయితే చెప్పాల్సిన పనే లేదు. పొమ్మని గెంటేసిన జనాల చేత కూడా చేతులెత్తి జై కొట్టించుకున్నాడు. నమ్మకం లేదని వెళ్ళిపోయిన వారు తిరిగి తన వెనక నడిచేలా చేశాడు. ముందు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ అన్నిటినీ ఒక్క డెసిషన్తో కరెక్ట్ చేసేసాడు. ఇకపోతే ఇక్కడ డైరెక్టర్ వాడిన బెస్ట్ స్ట్రాటజీ మా తెలుగు తల్లికి సాంగ్ బీజిఎంగా యాడ్ చేయడం. ఇట్ గివ్ ఏ బెస్ట్ వైబ్ అనిపించింది. ఇదంతా చూస్తున్నంతసేపు నాకు మనసులో కనిపించిన ఒకటే పిక్చర్. వద్దులేండి, మీరు కూడా సినిమా చూడండి, మీకేం గుర్తొచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇకపోతే సినిమాలో పాటలు, యాక్టర్స్, దే హాడ్ ఎ బెస్ట్ కాంబో టు ద స్క్రిప్ట్ అనిపించింది. ఇంతకీ మీరు సినిమా చూసారా లేదా? చూడకపోతే కనుక సినిమా వచ్చి 15 ఏళ్ళు అయిన సందర్భంగా ఇవాళ నైట్ పెట్టుకొని చూసేయండి. ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ నా ఫేవరెట్ సాంగ్ అయినా అవునన్నా కాదన్నా అయినా వినేయండి. అంతే లిసనర్స్, వింటూనే ఉండండి మౌనమైన నోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. వచ్చే బుధవారం కొత్త ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ అమూల్య చౌడిశెట్టి, సైనింగ్ ఆఫ్.